పక్షాన మేము ఉంటాము. ఇలా ఏందండి, ఇలా వాస్తవంగా నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇక్కడ కరీంనగర్ లో ఉన్న సిపి గురించి ఈ చాతగాని దద్దమ్మ ఈ సిపి ఇలా నిద్రమైన ఇలా గుర్రాల పండ్లు తోముతున్న ఈ సిపి ఏమి పీక్తున్నాడు అని నేను ఆనాడు అసెంబ్లీ సాక్షిగా సిపి గారి మీద నేను చెప్పింది వాస్తవం కాదా? ఇదే సిపి గారి మీద నేను చెప్పింది ఫ్యాక్ట్ కాదా? కరీంనగర్ ప్రజలు ఇబ్బంది పడతారు, లా అండ్ ఆర్డర్ అనేది తప్పుతా ఉంది అని నేను సిపి గారి గురించి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను చెప్పింది వాస్తవం. ఇలా అయిందా కాలేదా? ఇలా ఆనాడు మీరు ఈ పోలీసింగ్ మీద ఏం నడుస్తుంది అని అప్రమత్తమై రేవంత్ రెడ్డి గారు తనే ముఖ్యమంత్రి ఉన్నాడు, హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇలా ఈడ కేవలం సిపి గారు జల్సాలు మాత్రమే చేస్తా ఉన్నాడు. ఈడ ఖచ్చితంగా ఈడ గాడి తప్పుతా ఉన్నదని నేను చెప్పింది వాస్తవం. ఇలా వాస్తవం కాలేదా? నెల రోజుల లోపలనే ఇలా ఏం చేస్తుండు సిపి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా 2 టౌన్ ఉన్న సిఐ గారు లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా? ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా ఈ ప్రభుత్వము ఎందుకు వాళ్ళ నలుగురిని, ఆ దొంగలకు వచ్చిన 5గురిని మీరు ఎందుకు పట్టుకోలేదు? ఇలా కరీంనగర్ నుంచి ధర్మపురి వరకు పోయిందన్నాడు. ఇలా బైక్ మీద కరీంనగర్ నుంచి ధర్మపురి వరకు పోవాలంటే ఇలా తప్పకుండా ఇలా 2 గంటల టైం పడుతుంది. ఇలా ఇన్సిడెంట్ అయింది, మీ ప్రెస్ మిత్రులు అందరూ ఉన్నారు. ఇవాళ ఇన్సిడెంట్ అయింది 11 గంటల 11 నిమిషాలు అయితే గంట సేపటి వరకు సిపి గారు ఇన్సిడెంట్ స్పాట్ దగ్గర కూడా మీ ప్రెస్ మిత్రులు పోయే వరకు కూడా సిపి గారు రారా? ఇది వాస్తవమా కాదా? ఇలా కూతవేటి దూరంలో సిపి గారి ఆఫీస్ ఉంటుంది, కూతవేటి దూరంలో సిపి గారి ఇల్లు ఉంటుంది. ఇలా ఇన్సిడెంట్ అవుతుంది, ఇలా ఇన్సిడెంట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సిగ్గుచేటు ఇలా ఈ ప్రభుత్వాన్ని సిపి గారు ఇలా కోర్టుకి ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. యాక్చువల్గా ఆడ జడ్జి గారు ఉంటలేరు కానీ లేకుండా జడ్జి గారి ఇల్లు ఫైరింగ్ అయిన జస్ట్ ఆపోజిట్ ఉన్నది జడ్జి గారి ఇల్లు. అది ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఇలా విఐపి జోన్ ఇది. ఆ జోన్ లో ఫైరింగ్ అయితే 4 రోజులు అయితే ఇవాళకి 4th డే దొంగల్ని ఎందుకు పట్టుకోలేకపోతుంది? అసలు ఇంటర్సెప్టార్ అనేది వెహికల్స్ అనేది ఎందుకు తీసేసింది ఈ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటర్సెప్టార్ వెహికల్స్ అనేది ఎందుకు తీసేసింది? ఇలా అదే ఇంటర్సెప్టార్ ఉంటే గిట్లా మినీ పోలీస్ స్టేషన్. వాట్ ఈస్ ఇంటర్సెప్టార్? ఇట్ ఈస్ మినీ పోలీస్ స్టేషన్, నథింగ్ బట్ మినీ పోలీస్ స్టేషన్ ఆన్ ద రోడ్స్, విజిబిలిటీ ఆఫ్ పోలీస్ ఆన్ ద రోడ్స్. ఇలా ప్రతి చౌరస్తాలో, మెయిన్ చౌరస్తాలో ఇలా ఇంటర్సెప్టార్ వెహికల్స్ ఉండుంటే ఇలా ఏముంటుండే? ఇలా దాంట్లో పోలీసు వాళ్ళది AK-47 ఉంటే ఇలా మొత్తం దొంగలు దొరికిపోవు కదా? దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిరు? అసలు దీని మీద సొయ్యి ఉన్నదా? అసలు ఇదే పోలీసింగ్ ఏం చేస్తుంది? ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? సరే, ఆ 4 దొంగలు దొరకలే, ఈ చాతగాని సిపిని ఆ చాతగాని సిఐని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ఇంకా కాపాడుకుంటూ వస్తారా? సొయ్యి ఉందా లేదా మీకేమన్నా? మీకు ఇంకొక సంచలనం చెప్తా ఇవాళ, అసలు మీరు షాక్ అయిపోతారు చెప్తే. ఇలా వెపన్స్ అయిన ఇన్సిడెంట్ ఎన్ని రోజులు అయింది? ఇవాళకి ఎగ్జాక్ట్లీ 4 days అయింది. ఇవాళకి 5th డే. మీకు ఇంకొక సంచలనమైన విషయం చెప్తా, ఇది రాసుకోండి. ఇప్పుడు ఇంకొక చాలా పెద్ద సంచలనం, దయచేసి ఇది అందరూ కూడా మళ్ళా రాయాలి. ఇలా అలుగునూరు చౌరస్తాలో ఈ ఫార్చునర్ వెహికల్ యూపీ బండి UP16 BC 2900. ఈ ఫార్చునర్ ఒక ప్రముఖ న్యాయవాది హైకోర్టులో పనిచేసే న్యాయవాది ఖాళీద్ అనే న్యాయవాదిని 5వ తారీఖున సాయంత్రము 6 నుంచి 7 గంటల మధ్యలో అలుగునూరు చౌరస్తాలో 4 దుండగులు యూపీ బండిలో వచ్చి వెపన్లు పెట్టి ఆ న్యాయవాదిని హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు. అలుగునూరు చౌరస్తాలో ఏమి నడుస్తుంది? ఏంది ఇది అసలు? ఇది 5th రోజు. ఇవ్వండి, ఈ బండి నంబర్ కూడా ఇచ్చినాము. ఈ బండి నంబర్లో మీకు చెప్పిన ఈ బండి నంబర్ యూపీది అనేది ఇది పోలీస్ యాప్లోనే. ఆ రోజు ఈ హైకోర్టు న్యాయవాది ఖాళీద్ అనే హైకోర్టు న్యాయవాది ఈయన పోయి పిటిషన్ ఇస్తే ఈ బండి నంబర్ డీటెయిల్స్ తీసుకొని తీస్తే యూపీకి సంబంధించిన బండి ఎటు పోతుంది లా అండ్ ఆర్డర్ అని మేము అడుగుతా ఉన్నాము.